मोहतरम नाज़रीन, अस्सलाम वालेकुम। मैं सैयद सुहेल आपका इस्तकबाल करता हूं हमारे प्रोग्राम शख्स और शख्सियत में। हमारे साथ मौजूद हैं टीडीपी पार्टी के डिस्ट्रिक्ट प्रेसिडेंट श्रीनिवासु साहब, जिनके ज़रिए हम आज बात करेंगे इन तमाम बातों पर कि टीडीपी पार्टी का जो बीजेपी से अलग होना है वो कहाँ किस हद तक का सही है और कितनी ये बातें सच है और कितना इसमें झूठ है या कितनी इसमें बातें बनावटी हैं। इसके अलावा अगर बीजेपी से टीडीपी अलग हो चुकी है तो सेंट्रल हुकूमत से अलग होने के बाद में टीडीपी अपने बल पर कितना काम कर सकती है और कितने कामों में उन्हें दुश्वारियां आ सकती है। इन सब बातों को करने के लिए हम यहाँ पर जो तेलुगु में आज हमारा इंटरव्यू करेंगे। आपके मसले मसाइल को जब मैंने सुना, जब मैंने पढ़ा, जब मैंने देखा तो ये इंटरव्यू करना मैंने ज़रूरी समझा। बस इसीलिए आज एक छोटी सी कोशिश की है कि तेलुगु ज़बान में आज श्रीनिवासु सर से हम बात कर सकें। सर, वेलकम टू अवर शो सर। అండ్ పబ్లిక్లో ఉన్న టాక్, పబ్లిక్లో ఉన్న కొన్ని టీడీపీ క్వశ్చన్స్, రిక్వెస్ట్స్ అన్నీ నేను కలిసి మీ ముందుకు వచ్చాను ఈరోజు. అండ్ ఈరోజు నేను మీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. అగేన్స్ట్ ద టీడీపీ కూడా ఉంటాయి, టీడీపీ సైడ్ నుంచి ఉంటాయి, అండ్ అగేన్స్ట్ ద బీజేపీ అన్నీ ఉన్నాయి సార్. సో దానికి ఈరోజు పబ్లిక్లో మెయిన్ టాపిక్, హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు బీజేపీతో 4 years కలిసి ఉన్నప్పుడు టీడీపీ మనకు చాలా అవ్వాల్సిన పని ఇప్పుడు వరకు అవ్వలేదు. సో 4 years మనం కలిసి ఉన్నప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు మనకు లాభం ఏమొచ్చింది? దానికి ఏమైనా ఆన్సర్ ఉంది సార్? రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం విడిపోయేదానికి కారణమైనారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో అప్పటి పరిస్థితిని బట్టి భారతీయ జనతా పార్టీ మేము విడిపోయిన రాష్ట్రానికి మేము న్యాయం చేస్తాము, ప్రత్యేక హోదా ఇస్తాము, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తాము, అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఓపెన్గా బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఆ రోజు తిరుపతిలో అయితే ఏమి, మదనపల్లిలో అయితే ఏమి, అనంతపురం, విజయవాడలో అయితే ఏమి పలు బహిరంగ సభలు ఏవైతే పాల్గొన్నాడో ప్రతి బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి, విభజన చట్టంలో ఉన్న హామీల గురించి స్పష్టంగా చెప్పినాడు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత వాళ్ళు చేస్తారనే మనం నమ్ముతాం. అందుకే నమ్మే వాళ్ళకి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గత 4 సంవత్సరాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసినాం అన్ని రకాలుగా. ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషం కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు అయితే ఏమి, కేంద్రంలో ఉన్న 2 మంత్రులు అయితే ఏమి, ముఖ్యమంత్రి గారు అయితే ఏమి, రాష్ట్రంలో ఉన్న మంత్రులు అయితే ఏమి ఎన్నో దఫాలుగా కేంద్ర మంత్రులు కలిశారు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని చాలాసార్లు కలిశాడు, 29 సార్లు 30 సార్లు కలిశాడు, విజ్ఞప్తి పత్రాలు ఇచ్చాడు. విభజన చట్టంలో పేర్కొన్న 18 హామీలు నెరవేర్చండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వండి అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఏ రోజు కూడా వాళ్ళు ఇవి ఇవ్వము, ఇవి చేయమని చెప్పలేదు. ప్రతి నిమిషము, ప్రతి మీటింగ్లో కూడా చేస్తామని చెప్తున్నారు, అమలు చేస్తామని చెప్తున్నారు. మధ్యలో ఒకసారి అరుణ్ జైట్లీ గారు ఫీల్డ్లోకి వచ్చి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. ఆ ప్యాకేజీలో వివరాలన్నీ పొందుపరిచినారు. ఇన్ని వేల కోట్లు మీకు వస్తుందని చెప్పినారు. సరే, ఆ సందర్భంలో ఒకవేళ రాష్ట్రానికి కావాల్సింది ఆర్థికపరమైన ప్రయోజనం. ఆ ప్రయోజనం ఎటువంటిదైతే ఏమి, హోదాకు తగ్గట్టుగా ప్యాకేజ్ ఇస్తామన్నారు. 2 సమానం ఉన్నారు. సరే, ముందు డబ్బులు అయితే తీసుకోవాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి అయితే చేయాలా, రాష్ట్రంలో నిధులు లేవు, కేంద్ర ప్రభుత్వ సాయం కావాలా అని చెప్పి వాళ్ళని నమ్మి వాళ్ళతో ప్రయాణించిన తర్వాత లాస్ట్కు 4 బడ్జెట్ సమావేశాలు అయినా కూడా 4వ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయలేదు. నమ్మకం పోయింది. ఇంకా వాళ్ళతో ఉంటే రాష్ట్రానికి గుండు సున్నా చుట్టారు. ప్రమాదం అని తెలిసే మోసం చేశారని చెప్పే బయటికి రావడం జరిగింది. చాలామంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు, 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్నారు కదా. అరే, కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో నిమిషం ఘర్షణ పెట్టుకోలేం కదా. ఓర్పు, సహనము, పని చేయించుకునే తత్వము, ఇవన్నీ కూడా ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవంతో వాళ్ళతో ఎన్నో రకాలుగా వాళ్ళతో సాధించుకోవాలనే ప్రయత్నం చేశారు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు మొండి చేయి చూపిన తర్వాత నమ్మకం పోయి వాళ్ళతో బయటకు వచ్చినాం. వీళ్ళు రాష్ట్రానికి చెయ్యరు అనేది ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఈరోజు మోసం చేస్తారని ప్రజాభిప్రాయం ప్రకారమే
ఈరోజు తక్షణం కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. బడ్జెట్లో ఎప్పుడైతే మొడి చేసి చూపినారో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని కేంద్ర మంత్రి పదవులు మనకు అవసరం లేదు, వాళ్ళ మంత్రివర్గంలో తక్షణం రాజీనామాలు చేయమన్నారు. తర్వాత పార్టీ శ్రేణులుగా అందరితో కూడా ఎన్నో వీడియో కాన్ఫరెన్స్లు పెట్టాడు, అన్ని జిల్లాల పార్టీ క్యాడర్తో మాట్లాడినాడు, ప్రజాభిప్రాయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ప్రజల అభిప్రాయం ఏది ఉంటే దాని ప్రకారం పోవాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. సార్ మీరు సపరేషన్ న్యూస్ వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీది ఒక స్టేట్మెంట్ వచ్చింది సార్. దాంట్లో ఏమన్నారంటే మేము ప్రత్యేక హోదా స్పెషల్ ప్యాకేజ్ కోసము ఉన్నాము, రెడీగా ఉన్నాము, కానీ కొంచెం టైం పడుతుంది, కానీ చంద్రబాబు నాయుడు కొంచెం తొందరపడి సపరేట్ అయినారు అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాని గురించి తొందరపాటు అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఓపికగా వాళ్ళతో ప్రయాణం చేసినారు. ఇంకా 4 సంవత్సరాల తర్వాత కూడా తొందరపాటు అంటే ఎట్లా? మళ్ళీ 4 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారు టీడీపీ వాళ్ళు? కొంచెం ముందు ఎందుకు మాట్లాడలేదు? మీరు ప్రధానమంత్రి మోడీ గారి స్టేట్మెంట్ చూడండి, అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ చూడండి, వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ చూడండి. గత 4 సంవత్సరాలు అంటే వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి కాకముందు వరకు చూడండి. వాళ్ళే పత్రికాముఖంగా టీవీల ముందర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఇవన్నీ ఇస్తున్నామని ఎన్నిసార్లు హామీ ఇచ్చారు. ఇస్తున్నామని పత్రికా ప్రకటన చేసి అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత కూడా నమ్మకంగా ఉంటాము. నమ్మిన తర్వాత ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారో ఆ ప్యాకేజీని చట్టబద్ధత చేయమని ముఖ్యమంత్రి గారు అడిగినారు. పార్లమెంట్లో ఆ ప్యాకేజీని పెట్టండి, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి, యాక్ట్ చేయండి. యాక్ట్ చేస్తే ఏమవుతుంది? రేపు ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా ఆ యాక్ట్ని ఏ ప్రభుత్వమైనా కూడా ఫాలో కావాలి. యాక్ట్ చేసేదానికి వాళ్ళు ఎప్పుడైతే వెనక్కి పోయినారో, పోయిన సంవత్సరం జూన్ జూలైలో వర్షాకాల సమావేశాలు పెడతామన్నారు, అప్పుడు పెట్టలే. డిసెంబర్లో పెడతామన్నారు, పెట్టలే. బడ్జెట్ సెషన్లో చేస్తామన్నారు, చేయలే. ఈరోజు వాళ్ళు చెయ్యరు అనే అభిప్రాయం వచ్చింది. 4 సంవత్సరాలు ఓపిక సహనం ఉండాలి మనిషికి. ఒకవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇవన్నీ అమలైతే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. అమలు కాకుండా లోపాయికారిగా భారతీయ జనతా పార్టీతో వాళ్ళు కుట్ర పన్నినారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వైసీపీ కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారి కుట్ర చేసింది. ఇది ప్రజల్లో అభిప్రాయం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు దీనికి ఎన్నికల్లో సమాధానం చెప్తారు. అది ఇంకొకటి ఏంటి సార్, ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు వెయిట్ చేశారు, దాని తర్వాత సపరేట్ అయ్యారు, కానీ ఇప్పుడు మనకు ఏం లాభం వచ్చింది? సపరేట్ అయిన తర్వాత టీడీపీకి ఏం లాభం వచ్చింది? నష్టాలే కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన హెల్ప్ కూడా పోయింది, దానివల్ల ఏం లాభం ఏంటి సార్? ప్రజాభిప్రాయం ఏంది? భారతీయ జనతా పార్టీతో కేంద్ర ప్రభుత్వం కలిసి ఉంటే ఈ రాష్ట్రం ముందుకు పోదు. ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే వాళ్ళ నుంచి వైదొలగాలని చెప్పి ప్రజాభిప్రాయం వచ్చింది. ప్రజాభిప్రాయం ప్రకారమే ఈరోజు వైదొలిగిన ప్రయోజనం అంటారా? ఈ రోజు వరకు 4 ఏళ్లుగా కూడా వాళ్ళు ఏం చేయలేదు, రేపు కూడా ఇవ్వరు. కానీ ఈ 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా, పరిపాలన అనుభవాన్ని, ఆయనకున్న ఫేస్ వాల్యూను దేశ విదేశాల్లో ఆయనను చూసి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈరోజు 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు విశాఖపట్నంలో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీటింగ్స్ జరిగినాయి. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు దేశంలో కానీ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ రాష్ట్రంతో అనేక సంస్థలు పరిశ్రమలు పెడతాను ఒప్పందాలు చేశారు. దాని ద్వారా అనేకంగా నిధులు వస్తాయి. నిధుల ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. నేను ఒంటరిగా ఈ రాష్ట్రాన్ని పోరాడతా, అభివృద్ధి చేసుకుంటా. రేపు 2019లో ఎన్నికల్లో రేపు ఈ అధికారం ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కు సపోర్ట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నాడు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు మన రాష్ట్రంతో పని లేదా? వాళ్ళకు మన రాష్ట్రంలో ఎంపీలతో అవసరం లేదా? రేపు మన ఎంపీలతో అవసరం ఉన్న ఏ పార్టీకి అయినా అవసరం వస్తే ఆ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడిన తర్వాత మద్దతు ఇస్తామని చెప్పి చెప్పబట్టే రేపు ఎన్నికల్లో అదే నిదానంతో ముందుకు పోతాం. సార్ ఇప్పుడు యాజ్ పర్ మీరు చెప్పినట్టు టీడీపీ ఉన్నప్పుడు ఆఫ్టర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సపరేషన్ అమరావతి డెవలప్ చేయాలని యాజ్ అ క్యాపిటల్ సిటీ చాలా ప్రయత్నం చేశారు. అంటే అప్పుడు మనకు అమరావతి కోసము 58,000 crore రూపీస్ బడ్జెట్ అంటే కావాలా డెవలప్మెంట్ కోసం అని ఎస్టిమేట్ చెప్పారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 2,500 crores రూపీస్ శాంక్షన్ జరిగింది. అది చాలా తక్కువ అమౌంట్, ఇంకా కావాలని ప్రపోజల్ పెట్టారు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు.
సో తర్వాత చంద్రబాబు నాయుడు సార్ ఏం చెప్పారంటే మేము బయట నుంచి ఫారెన్ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి పిలిచి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించి అక్కడ కంపెనీస్ డెవలప్ చేసాము, అమరావతిని డెవలప్ చేసామన్నారు. ఇది ఒక రకంగా చూస్తే ఓకే సార్, నో ప్రాబ్లం, బయట నుంచి కంపెనీస్ వస్తారు. సపోజ్ ఇఫ్ పాజిటివ్ కూడా చూడాలా, నెగిటివ్ కూడా చూడాలా. 2019లో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రాకపోతే, ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఏమైనా వస్తే ఆ కంపెనీస్ నుంచి తీసుకున్న లోన్స్, దానికి ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్స్ ఇవ్వాలంటే వచ్చిన గవర్నమెంట్స్ వాళ్ళ దగ్గర ఆ ప్లాన్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఏ ప్లాన్తో వాళ్ళని పిలిచారు ఇక్కడికి కంపెనీస్ వేసేయడానికి, అమరావతి డెవలప్మెంట్ కోసం ఏ ప్లాన్తో, ఏ మైండ్ సెట్తో వేసారు ప్లాన్స్, అది వచ్చే గవర్నమెంట్కి తెలియదు. సో అప్పుడు వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది, లేకపోతే అది రిటర్న్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది, దాని గురించి. అందుకే అనుభవం ఉన్న పరిపాలనాధ్యక్షుడు రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఈరోజు ఎందుకు ఇంతమంది పారిశ్రామికవేత్తలు, ఇంతమంది బయట నుంచి కంపెనీస్ అన్నీ రాష్ట్రానికి వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి, ఆయన మీద నమ్మకం చూసి వస్తున్నాయి. రేపు మీరు అన్నారు, రేపు గవర్నమెంట్ మారితే వాళ్ళ పరిస్థితి ఏంటి? పొరపాటు చేస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎన్నుకోకుండా పొరపాటు చేస్తే ప్రజలు నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే ఒకవైపు పోలవరం ప్రాజెక్టు, ఒకవైపు రాజధాని నిర్మాణం, అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఎన్నో సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే ఒప్పందాలు చేసుకుని అన్నీ కూడా వస్తున్నాయి. వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేసి, ఇవన్నీ నిర్మాణాలు పూర్తి చేసి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలా, ఇవన్నీ కూడా సంపూర్ణంగా కంప్లీట్ కావాలా, రాష్ట్రం ఒక గాడిలో పడాలంటే ఖచ్చితంగా 2019 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం. ఇది ప్రజల్లో బలమైన విశ్వాసం. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే, కంటిన్యూ అయితేనే ఈ రాష్ట్రంలో చేపట్టిన, విడిపోయిన రాష్ట్రంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. లేకుంటే రాష్ట్రం దెబ్బతింటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అభిప్రాయం. కాబట్టి 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయనకి ఎవరు సాటి లేరు. ఈరోజు ఆయన అనుభవం ముందు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈరోజు ఎవరు అసలు ఆయన ధీటుగా ఎవరు పరిపాలన చేసేవాడు ఎవరో ఒకరి పేరు చెప్పని చెప్పండి. దొంగలు, దోపిడీదారులు, మన ప్రతిపక్ష పార్టీలో దొంగలు, దోపిడీదారులు ఉన్నారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టి వాళ్ళ చేతి పరిపాలన గతంలో చూసాం మనం. తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంపాదించినాడు, ఆయన సంపాదించిన డబ్బునంతా, అక్రమాన్నంతా సక్రమం చేసేదానికి ఈరోజు ఆయన కేసుల్లో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఎన్ని మార్గాలు వెతికి ఎన్ని చేసినాడు. చేసిన తర్వాత ఈరోజు ఎన్ని కేసుల్లో ఉన్నారు. సిబిఐ అయితేమి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితేమి, వీళ్ళందరూ కూడా ఎంత డబ్బు సీజ్ చేశారు, ఎన్ని రికార్డులు చెప్తున్నాయి. ప్రజలకు ఇవన్నీ తెలుసు. ఎటువంటి వాళ్ళకు పరిపాలన ఇవ్వాలా, ఎటువంటి వాళ్ళు పరిపాలన లేకొస్తే రాష్ట్రం ప్రమాదంలో పడుతుంది, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజల్లో ఒక అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఇప్పటికే దాన్ని ఎవరు మార్చలేరు. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా దాన్ని మార్చగలిగిన శక్తి వీళ్ళకి లేదు. సార్, అది మీరు యాజ్ పర్ టీడీపీ లీడర్ ఉన్నారు కాబట్టి టీడీపీ సైడ్ నుంచి చెప్తున్నారు. కానీ సపోజ్ ఇమాజిన్ చేసాము, ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ రాకపోతే చాలా స్టేజెస్లో చంద్రబాబు నాయుడు సార్ స్టేజ్ పైన చెప్పారు, ఈ ఆంధ్రప్రదేశ్ నా ఇల్లు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అనేసి చెప్పారు. సపోజ్ ఒకవేళ గవర్నమెంట్ రాకపోయి వేరే గవర్నమెంట్ వస్తే అలాగే చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన గవర్నమెంట్తో కలిసి దానికి డెవలప్మెంట్కి ప్రయత్నం చేశారా? అదే నా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, అది పార్టీ ఏదైనా పర్వాలేదు అనేసి అట్లా ఏమైనా మైండ్ సెట్ ఉందా టీడీపీ పార్టీకి? 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాదు అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. అసలు ఖచ్చితంగా ప్రజలు చాలా విఘ్నులు, అనుభవజ్ఞులు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈరోజు తప్పు చేస్తే 2014లో తప్పు చేసుంటే మన పరిస్థితి ఏందని ఇప్పటికే ప్రశ్న వేసుకుంటారు. అందుకే 2014లో చాలా తెలివిగా ప్రజలందరూ కూడా విఘ్నులు కాబట్టి విడిపోయిన రాష్ట్రానికి పెద్ద దిక్కు ఎవరు అని చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. ఆయన ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ పూర్తి కావాలంటే మరొక టర్మ్ కాదు, మరొక 2 టర్ములు కావాలి.
ఆ ప్రారంభించిన కార్యక్రమాలే కాకుండా ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలంటే ఆయన దేవుడు ఆయనకు కనీసం 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి శక్తి ఇవ్వాలి. అయితే మీరు అంటున్నారు ఒకవేళ రాకుండా ఉంటే ఆయన సహకారం ఉండదా అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించారే తప్ప ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు అడ్డం రాలే ఆయన. మీరు చూడండి గత 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ఆయన పోషించిన ప్రతిపక్ష పాత్ర ఎట్లాంటిదో ఎంతో నిర్మాణాత్మక విమర్శలు చేశారే తప్ప ఎక్కడా కూడా వ్యక్తిగతంగానో అధికారం కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. ఇంకా చంద్రబాబు నాయుడు గారినే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా అనేక సందర్భాల్లో హేళన చేసినారు, ఆయన అవమానపరిచినారు. అన్నీ కూడా ఆయన ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఎంతో ఓర్పు సహించి ఎక్కడా కూడా ఎవరిని కూడా ఎప్పుడు కూడా అసభ్యంగా మాట్లాడిన దాఖలాలు. ఎప్పుడు కూడా ఆయన ప్రజల కోసం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పి ప్రతిపక్షంలో 10 సంవత్సరాల్లో నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇప్పుడు మీరే చెప్పారు కొంచెం ముందు చంద్రబాబు నాయుడు లాంటి నేత ఇప్పుడు రాదు కూడా. ఆయనకు ఉన్న మైండ్ సెట్, ఆయనకు ఉన్న ఇంటెలిజెన్సీ అది ఎవరికి లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మనం కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ చెప్తున్నారు. చాలామంది బయట నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా అదే చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న క్వశ్చన్స్, పబ్లిక్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే అదే మైండ్ సెట్ యూజ్ చేసి పొలిటికల్ స్టాటిస్టిక్గా బీజేపీతో సపరేట్ అయ్యి మైనారిటీస్ ఓట్ కోసం, మైనారిటీస్ సింపతి కోసం అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా సపరేట్ అయినారా లేదా అని ఒక క్వశ్చన్ ఉంది, పెద్ద క్వశ్చన్ అది మైండ్లో. కానీ మీ ముందుకు ఇప్పుడు రాలేదు అనుకుంటా, అది పబ్లిక్తో డైరెక్ట్ పబ్లిక్ మీ దగ్గర వచ్చే క్వశ్చన్ ఇప్పుడు చేయలేదు అనుకుంటా. సో అది ఎంతవరకు నిజం ఉంది సార్? ఎందుకంటే అది ఒకవేళ అది గేమ్ ప్లాన్ అయితే మళ్ళీ నమ్మకం మీ పైన వచ్చిన కొంచెం నమ్మకం చేస్తున్నారు అది మైనారిటీస్ వాళ్ళు. ఒకవేళ అది గేమ్ ప్లాన్ అయితే ఏంటి సార్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 82లో ఆవిర్భవించిన తర్వాత 83, 85, 94, 99, 2014 అంటే 5 పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిందంటే అన్ని వర్గాల వారు మద్దతు చేసిన తర్వాతే వస్తుంది. 2014లో మైనార్టీలు మాకు ఓట్లు వేయలేదంటారా? 100% మాకు ఓట్లు వేశారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం. ఈరోజు మైనార్టీస్ కోసం బీజేపీతో విడిపోవడం ఇంకోటి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. వాళ్ళతో ఉంటే రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగదు అని ఆలోచించే వచ్చాం. కానీ మైనారిటీని దూరం పోయినారు, వాళ్ళని దగ్గర తీసుకోవాలా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. 2014లో ఖచ్చితంగా మాకు మైనారిటీస్ ఓట్లు వేసినారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం. తెలుగుదేశం పార్టీతో మైనారిటీస్ ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి మీరు చూడండి, ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైన విశ్వాసం ఉంది మైనారిటీస్. సార్ మైనారిటీ టీడీపీకి అగేన్స్ కాదు సార్, మైనారిటీస్ మాక్సిమం మైనారిటీస్ వచ్చేసి బీజేపీకి అగేన్స్ ఉంది. ఎస్, ఓకే. సో 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు టీడీపీ బీజేపీతో కలిసింది అని చాలా తర్వాత తెలిసింది జనాలకి, మైనారిటీస్ కూడా చాలా తర్వాత తెలిసింది. అప్పుడు ఆ సమయంలో తర్వాత మీరు ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా చాలా కోపంలో ఉండండి మైనారిటీస్ అందరూ, బీజేపీతో ఎందుకు కలిసారు ఇది అనేసి చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. అప్పుడు మీరు ఏదో ఒక సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒక 1 year బిఫోర్ ద ఎలక్షన్ మీరు సడన్గా వచ్చి మేము బీజేపీతో సపరేట్ అయినామంటే మైనారిటీస్ అందరికీ ఒక ఆలోచన ఉంది మైండ్లో. అది ఎందుకు చెప్పారు? మైనారిటీస్ దూరం వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేది ఏమో అట్లా క్వశ్చన్స్ వచ్చి మైండ్లో వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు 1 year బిఫోరే వచ్చి నేను బీజేపీతో సపరేట్ అయింది టీడీపీ అని స్టేట్మెంట్ ఇచ్చారు, అయిందా లేదా నిజంగా అనేసి ఒక క్వశ్చన్ ఉంది. దానికి మీరు ఎంతవరకు వాళ్ళకి బిలీవ్ ఇస్తారు? ఖచ్చితంగా బీజేపీతో మేము తెగతెంపులు చేసుకున్నాం, ఎన్డీఏలో లేవు. ఈరోజు ఇక్కడ మైనారిటీస్ కోసమా మైనారిటీస్ కోసం కాదా అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అయితే మైనారిటీస్లో ఒక అభద్రతా భావం ఉంది. భారతీయ జనతా పార్టీతో పొత్తుకుపోతే అంటే నరేంద్ర మోడీ గారి మీద మైనారిటీస్కు కొంత అభద్రతా భావం ఉంది.
అది చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. దానివల్ల వాళ్ళు కొంత అభద్రతా భావంతో ఉన్నమాట వాస్తవమే. ఈరోజు వాళ్ళు ఎప్పుడైతే ఎన్డీఏతో తెగతెంపులు అయిపోయినాయో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైన విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. మేము ఏదో రకరకాల ప్రోగ్రామ్స్కు పర్యటనలకు మైనారిటీ ఏరియాస్లో పోయి తిరుగుతూ ఉంటాం. ఎంత ఆనందంగా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం వాళ్ళకు, ఆయన పరిపాలన అంటే చాలా ఇష్టం. అయితే ఎక్కడో ఆ అభద్రతా భావం వల్ల వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నమాట వాస్తవమైన. ఈరోజు చాలా ఆనందంగా సంపూర్ణ విశ్వాసంతో మేము తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు 100% ఇస్తామని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ సార్, ఇప్పుడు యాజ్ ఎ టీడీపీ లీడర్, కడప డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, మీరు ఎంతవరకు కడపలో ఉన్న మైనారిటీస్కి అండ్ జనాలకి ఈ మాట ఇస్తున్నారు? మీరు నిజంగా టీడీపీతో సపరేట్, బీజేపీతో సపరేట్ అయినారు, టీడీపీకు బీజేపీకి ఏం సంబంధాలు లేదు అనేసి ఎంతవరకు మాట్లాడుతున్నారు ఆన్ స్క్రీన్ టు ద ఆల్? ఒకటి, బీజేపీతో సపరేట్ అయింది మీరు దగ్గరికి రాండి అని మేము ఆ మాట చెప్పడం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అన్ని వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంలో ముఖ్యంగా మైనారిటీస్ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఎప్పుడన్నా రంజాన్ పండుగ స్వాతంత్రం వచ్చిన తర్వాత రంజాన్ కానుకలు ఫ్రీగా ప్రభుత్వం ప్రతి ఇంటికి పేద ప్రజల కోసం పండుగ చేసుకోండి అని చెప్పి ఎవరైనా ఇచ్చారు? తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రంజాన్ కానుకలు అంటే చాలామంది పేద మైనారిటీ కుటుంబాలు పండుగ చేసుకునే దానికి డబ్బులు లేక కూడా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఆ పండుగ ఆనందంగా చేసుకోలేకపోతున్నారు. 400 రూపాయల సరుకులు ఇస్తూ ప్రతి రేషన్ కార్డు ఉన్న పేద ప్రజల కోసం రంజాన్ కానుకలు ఇస్తాం. దుల్హన్ పథకం, పేద ముస్లిం మహిళలు పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు కానుకిస్తాం. ఈరోజు వందల మసీదులు ఉన్నాయి, అక్కడ ఇమాంలకు మోజాంలకు 5,000 రూపాయలు నుంచి 3,000 రూపాయలు జీతాలు ఇస్తాం. ఈరోజు కడప నగరంలో దాదాపు 105 మసీదులు ఉంటే 165 మంది ఇమాంలు మోజాంలు నా దగ్గరకు వస్తే వాళ్ళ ఇళ్ల పట్టాలన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు. ముస్లింలు మైనారిటీల కోసం, క్రిస్టియన్ మైనారిటీస్ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. క్రిస్టియన్ మైనారిటీస్ కోసం కూడా ఈరోజు 50,000 రూపాయలు కానుకిస్తున్నాం. లేడీస్ పెళ్లి చేసుకుంటున్నారు, జెరూసలేం పంపిస్తున్నారు ఉచితంగా. మైనారిటీస్ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు దళితవాడ కార్యక్రమాలు పెట్టాం. ప్రతి దళితవాడలో ఈరోజు అన్ని వాడల్లో కూడా సీసీ రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం, పక్కా ఇళ్ళ నిర్మాణం చేస్తున్నాం. వాళ్ళ కోసం వాళ్ళకు కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ మైనారిటీస్ కోసం, ముస్లిం మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కోసం కానీ ప్రభుత్వం చేస్తాం. దాన్ని చూసి వాళ్ళు ప్రభుత్వం మీద విశ్వాసంతో, నమ్మకంతో మన దగ్గరకు వస్తున్నారు. కానీ ఏదో భారతీయ జనతా పార్టీ వల్ల దూరం పోయినాము, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెగతెప్పులైనా మళ్ళీ దగ్గరకు వస్తున్నామనే భావన కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అయితే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సంతృప్తికరంగా చేస్తారో ఆ ప్రభుత్వంతో అన్ని వర్గాల వారు ఉంటారు. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసే మైనారిటీస్ అంతా ఈరోజు దగ్గర అవుతున్నారు పార్టీ. ఓకే సార్, ఇది మీరు ఇప్పుడు చెప్పినట్టు నాకు ఇప్పుడు స్టేట్ లెవెల్ క్వశ్చన్స్ నుంచి కొంచెం టౌన్ లెవెల్ క్వశ్చన్స్కి వస్తాము. టౌన్లో ఉన్న జనాలకు ఉన్న ప్రాబ్లమ్స్, దానివల్ల రిక్వెస్ట్ మీ దగ్గరికి తీసుకొని వస్తాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు పాయింట్స్ ఉన్నాయి కదా, దుల్హన్ పథకమ్స్, మస్జిద్లు, ఇమాములు, క్రిస్టియన్స్, మీరు టీడీపీ ప్రభుత్వంలో అది ఇస్తున్నారు కరెక్ట్, పైనుంచి ఆర్డర్స్, జియోస్ పాస్ అవుతున్నాయి. కానీ అది కింద వచ్చే వరకు వాళ్ళకి నిజంగా వాళ్ళకి పోతున్నాయా? అది మీరు ఎప్పుడైనా సర్వే చేశారు? ఎందుకంటే మా దగ్గర చాలా కంప్లైంట్స్ వచ్చాయి సార్. ఏమంటే దుల్హన్ పథకం వచ్చేసి ఇప్పుడు పెళ్లి చేసిన వాళ్ళు కూడా అప్లై చేశారు, వాళ్ళు కూడా వచ్చేసింది అంట. చాలా మస్జిద్లో ఇమామ్స్కి పెన్షన్స్, అది శాలరీస్ రాలేదు అంట. దెన్ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఉంటుంది. మా ఉర్దూ ఛానల్ కాబట్టి మాకు ముస్లిమ్స్ ఎక్కువ కాల్ చేసి చెప్పారు.
సో అది ఇంటర్నెట్ వల్ల, అది మన టెక్నాలజీ వల్ల చంద్రబాబు నాయుడు సార్ ఈజ్ ఎ వెరీ హైలీ ఇంటెలిజెంట్ పర్సన్. టెక్నాలజీని బాగా యూజ్ చేశారు, కానీ ఆ టెక్నాలజీ వల్లనే కొంచెం దొంగతనం జరిగింది. ఎట్లా అంటే ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసి కానీ, ఆధార్ కార్డు ఆన్లైన్లో చేంజ్ చేసి కానీ, అది ఫింగర్ ప్రింట్స్ పెట్టారు కదా, స్టోర్స్కి ఫింగర్ ప్రింట్స్ అండ్ పెన్షన్కి ఫింగర్ ప్రింట్స్. అక్కడ కొంచెం వయసు అయిపోయిన తర్వాత ఈ లైన్స్ పోతాయి. అండ్ ఫామ్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అది కూడా పోతాయి. సో దాని వాళ్ళు 6 సార్లు 7 సార్లు తిరుగుతున్నారు ఫింగర్స్ కోసం. సో అది అన్ని సమస్యలు ఉన్నాయి సార్. దానికి మీరు ఏమైనా బ్యాకప్ చూసారా, లేకపోతే దానికి రెక్టిఫై చేయడానికి ఏమైనా ఉందా టెక్నాలజీ? ముఖ్యంగా ప్రపంచం అంతా కూడా నవీకరణ అయిపోతాం. మీరు ఒకసారి అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియన్, తర్వాత ముస్లిం మైనారిటీస్ కంట్రీస్ లైక్ దుబాయ్, కువైట్ ఇక్కడంతా చూడండి, కంప్లీట్గా అటువంటి దేశాలన్నీ కూడా టెక్నాలజీ మీదే పనిచేస్తుంది. సార్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. ఓకే. అటువంటి టెక్నాలజీని అన్ని దేశాలు కూడా ఇప్పుడు ప్రవేశపెట్టి ముందుకు తీసుకోవాలని ఆలోచించే పరిస్థితుల్లో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా టెక్నాలజీని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాల అమల్లో మన దేశంలో, మన రాష్ట్రంలో పాపులేషన్ ఎక్కువ విదేశాలతో పోలిస్తే. పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానంలో అక్కడక్కడ ప్రారంభించిన కొత్తలో కొన్ని చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు మీరు అన్నారు, రేషన్ డీలర్స్ రేషన్లో పోయినప్పుడు వేలు పనిచేయడం. అందుకే దానికి ఆల్టర్నేట్గా ఈరోజు ఐరిస్ తీసుకుంటున్నారు, ఫేస్ కూడా తీసుకుంటున్నారు, కొత్తగా ఫేస్ తీసుకుంటున్నారు. మన ఫేస్ వస్తే, ఫేస్ ఐడి వస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్న లోటుపాట్లను కరెక్ట్ చేసుకునే దాంట్లో క్రమంలో ఈరోజు ఫేస్ ఐడి కూడా ఒక ప్రామాణికం కాబోతాం. సో అవన్నీ కూడా అవినీతిని అరికట్టేదానికి, పారదర్శక పరిపాలన జరిగేదానికి సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు అవసరం. దాన్ని ప్రవేశపెట్టినప్పుడు చిన్న లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతాం. ఈరోజు వేరు పడలేదని చెప్పి చాలామంది కంప్లైంట్స్ వచ్చిన తర్వాతే కదా ఈరోజు ఫేస్ ఐడి వస్తూ ఉంది. ఐరిస్ తీసుకున్నారు, ఐరిస్ కూడా కొన్ని చోట్ల ఎక్కడ సమస్యలు వచ్చి ఫేస్ ఐడి తీసుకుంటాం. ఉదాహరణకు మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఫేస్ ఐడితో ఫోన్లు ఓపెన్ అవుతున్నాయి. అటువంటి పరిజ్ఞానాన్ని ఈరోజు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాల్లో ఎక్కడా కూడా అవినీతి జరగకూడదు, పారదర్శకంగా ఉండాలా, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చేర్చాలనేది ప్రభుత్వ విధానం. దాంట్లో భాగంగా ఈరోజు 99% పక్కాగా అమలవుతున్నాయి. ఆ 1%ను కూడా కరెక్షన్ చేసి అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఈరోజు ప్రజల్లో సంతృప్తి శాతం 80% దాటిందని చెప్పి అనేక సర్వేలు చెబుతున్నాయి. సో అటువంటిది ఎక్కడా లేదు. చిన్న మీరు అన్నట్టు వాస్తవంగా అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం. సార్ మీరు చెప్పినట్టు బయట ఫారెన్ కంట్రీస్లో టెక్నాలజీస్ హైలీ డెవలప్ అవుతుంది, అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా టెక్నాలజీస్ బాగా వాడుతున్నారు. అది కరెక్ట్ సార్. టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో కంపేర్ టు అదర్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నాలజీ హైలీ టెక్నాలజీ. కానీ సార్ మీరు ఇప్పుడు చెప్పారు ఫోన్లో ఫేస్ డిటెక్ట్ చేసి ఫోన్ ఓపెన్ అవుతుంది. నేను అది కూడా చేశాను, ఎక్స్పెరిమెంట్ దానిపైన కూడా చేశాను. మన ఫోటో ఉంటుంది కదా, మనం ఫోటో ప్రింట్ చేసి పెట్టాం కదా, ఆ ఫోటో తీసుకొని మన ఫోన్ ముందు పెడితే ఆ ఫోన్ ఓపెన్ అవుతుంది సార్. అది జస్ట్ ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది. మన ఫేస్ని నెంబర్ ఆఫ్ పాస్లో డివైడ్ చేసి మినిమం ఎన్ని పాస్ మ్యాచ్ అయితే ఓపెన్ అవ్వాలని అది సిస్టమ్ ఉంది. సో అలా ఓపెన్ అయిపోయింది. మీరు చెప్పినట్టు మన ఆంధ్రాలో ఎడ్యుకేషన్ లెవెల్ చాలా తక్కువ ఉంది చదివేవాళ్ళు. ఎందుకంటే ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవాలంటే చదువు రావాలా. మన ఆంధ్రాలో చదువు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తర్వాత మన ఆంధ్రాలో మీరు ఎంత టెక్నాలజీ డెవలప్ చేస్తే దానికి ఎంతమంది దొంగలు తయారవుతున్నారు. టెక్నాలజీని ఎలా హైక్ చేయాలా, దాన్ని ఎలా అంటే ఆల్టర్నేటివ్ ఫైండ్ చేయాలా అనేసి. సో దానికి జనాలు ఒక ఐడియా ఇచ్చారు. అంటే వాళ్ళ అడ్వైస్ రిక్వెస్ట్ ఏంటంటే జనభూమి ప్రోగ్రాము ఇయర్లీ వన్స్ చేస్తారు. అప్పుడు మీరు ప్రతి ఒక్క వార్డులో పోయి మీకు సమస్యలు ఏంటి, మీకు ఏమేమి అవసరంగా లేదా అప్లై చేయండి అనేది చెప్తారు. కానీ మంత్లీ వన్స్ ఏదో ఒక ఏరియా, ఎవ్రీ మంత్స్ ఏదో ఒక ఏరియాని సెలెక్ట్ చేసి అక్కడ మీరు సర్వే ప్రోగ్రామ్స్ చేయండి. వాళ్ళతో అడగండి, వాళ్ళకి అన్నీ వస్తున్నాయా లేదా అని అడగండి. మళ్ళీ స్టోర్స్లో ప్రాబ్లం అయితే స్టోర్లో పోయి మాట్లాడండి, లేకపోతే పెన్షన్స్లో పోయి మాట్లాడండి. అట్లా మీరు ఎందుకు ఒక ప్లాన్ డెవలప్ చేయడం లేదు? ఇప్పటికే రియల్ టైం గవర్నెన్స్ వచ్చింది. అమరావతిలో కూర్చొని
ఫలాని ఊర్లో ఫలాని గ్రామంలో ఫలాని పుల్లయ్యకు పెన్షన్ వచ్చిందా అని అక్కడనే వాళ్ళు వెరిఫై చేసి చూడగలిగిన పరిస్థితి వచ్చింది. ఆయనకు అందిందా లేదా, ఆయనకు అందితే 1వ తేదీ 2వ తేదీ అందితే అక్కడ అందకుండా ఉంటే ఆ రోజు వాళ్ళు 1వ తేదీ నుంచి 5వ తేదీ చూసి 5వ తేదీ లోపల ఎంతమందికి పెన్షన్లు అందలేదని వెరిఫై చేసి జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నించే పరిస్థితి. ఈరోజు ప్రభుత్వము 3 సంవత్సరాల తర్వాత మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేశాం. అక్కడ ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి యాప్ను డెవలప్ చేసి ప్రతి ఇంటికి కూడా మా పార్టీ తరఫున మనిషి ఇంటికి పోయినాడు, మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి, మీ ఇంట్లో ఇంకేమన్నా సంక్షేమ కార్యక్రమాలను అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఇంటికి పోయి ప్రశ్నించి వాళ్ళ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చేది పార్టీ ద్వారా. దాంట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతర సమస్యలు, ఇండివిజువల్ సమస్యలు, గ్రూప్ సమస్యలుగా వర్గీకరించింది. ఆర్థికేతర సమస్యలన్నీ కూడా అక్కడికక్కడికే పరిష్కరించింది. ఉదాహరణకు ఒక వార్డులో రోడ్డు లేదు, అది ఆర్థికపరమైన సమస్య. ఆర్థికపరమైన సమస్యకు పరిష్కారం వెంటనే రాదు. ఎందుకు? నిధులు కావాలా, నిధులు శాంక్షన్ కావాలా, దానికి ఒక ప్రొసీజర్ లేదు. ఉదాహరణకు ఆ వార్డులో ఒక చెత్త ఎక్కువ పడింది అని వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇమీడియట్గా మున్సిపల్ కమిషన్కి పోతుంది, కన్సర్న్ మున్సిపల్ కమిషన్కి పోతుంది, అలాంటి చోటు ఇదంతా ఉందంటే క్లీన్ చేయాలి. సో అది ఆర్థిక సమయమైంది కాదు, మున్సిపాలిటీ వాళ్ళు ఆ వ్యాన్ నుంచి క్లీన్ చేయాలి. అటువంటి ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, పరిష్కారం అవుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు యాస్లో చెప్పినట్టు నేను నా సర్వేలో ఏమైనా తక్కువ ఉంటుంది, కానీ నేను ఒకసారి సర్వే చేస్తాను. అలాగే జనాలతో క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను వీడియో వాళ్ళని షూట్ చేయలేదు. ఒకవేళ అట్లా వీడియో కూడా ప్రజెంట్ చేస్తాను. తప్పకుండా అటువంటి సమస్యలు ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి, సాధ్యమైనంత మేము పరిష్కారం చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అంతా జనాలతో కలెక్ట్ చేసి వచ్చాను సార్ మీ దగ్గరికి. ఇంకా మీరు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేబీ వాళ్ళ మైండ్లో ఇంకా క్వశ్చన్స్ రైజ్ అవుతాయేమో, ఓకే, ఇంకా నమ్మకం పెరుగుతాయేమో. 2 చోట్ల నుంచి చూస్తున్నాం సార్, అబ్జర్వింగ్ అయితే బోత్ సైడ్. ఓకే, క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి, నమ్మకం కూడా పెరుగుతుంది. సో వచ్చిన క్వశ్చన్స్ మీ దగ్గరికి తీసుకొస్తాం మళ్ళీ ఒకసారి. ఒకవేళ నా దగ్గర వస్తే మీకు మళ్ళీ నేను ఒకసారి బర్డెన్ ఇస్తాను, మీ టైం తీసుకుంటాను. సో ఐ హోప్ మీరు కూడా నాకు టైం ఇస్తారేమో. డెఫినెట్లీ. సో ఈరోజు మీరు మాట్లాడిన తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఐఎమ్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ టు టాక్ విత్ యూ. సో మన ఇంటర్వ్యూని ఇక్కడే ఎండ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. थैंक यू वेरी मच. थैंक यू वेरी मच सर. नाजरीन, तो मैंने आज जो है श्रीनिवास रेड्डी सर से आपके जो सवालात थे उनका एक जवाब लाने की कोशिश की थी. उम्मीद करता हूं कि जो जवाब मुझे सर से मिले हैं, जो मैंने आप तक पहुंचाया है, आप उससे मुतमईन हुए होंगे. और अगर आपके मन में और कोई सवाल उठता है या और कोई आप जानना चाहते हैं, कोई मशवरा या कोई बात करना चाहते हैं श्रीनिवास सर से, तो आप हमारे ज़रिए कर सकते हैं. आपके जो भी सवालात हैं, जो भी आपके मन में जो कहते हैं ना कि दिल के कोने में कोई भी अगर कीना कपट रह गया टीडीपी पार्टी के लिए, तो आप हमसे रब्ता कर सकते हैं. हमारे नंबर आपकी स्क्रीन पर मौजूद हैं. आप अपने सवाल हमें भेजिए, इंशाल्लाह हम दोबारा फिर उनसे मुलाकात करेंगे आपके सवालों को लेकर और आप तक मुतमईना जवाब पहुंचाने की कोशिश करेंगे. तब तक के लिए मैं सैयद सुहेल आपसे रुखसत लेता हूं. फिर मिलेंगे किसी और मौजू पर श्रीनिवास रेड्डी के साथ. खुदा हाफिज़.